తెలుగువారి ముఖ్యమైన పండుగలలో అట్లతద్దె ఒకటి. ఆశ్వయుజ బహుళ తదియనాడు పెళ్లికాని పడతలు చేసే పండుగే అట్లతద్దె. దీనికే ఉయ్యాల పండుగ, గోరింటాకు పండుగ అని కూడా పేరు. గౌరీదేవి శివుణ్ణి భర్తగా పొందాలనే కృత నిశ్చయంతో ఉందని త్రిలోక సంచారి అయిన నారదుడు తెలుసుకుంటాడు. ఆమె కోరిక ఫలించాలంటే అట్లతద్దె వ్రతం చేయమని నారదుడు సూచిస్తాడు. ఆయన ప్రోద్బలంతో ఆనాడు పార్వతీదేవి చేసిన వ్రతమే ఈ అట్లతద్దె అని చెబుతారు పండితులు. ఇది స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం. కన్నెపిల్లలు పడుచువాణ్ణి పతిగా పొందాలనుకుంటే తప్పక ఆచరించవలసిన వ్రతమే ఈ అట్లతద్దె. పూర్వం ఓ రాకుమారి ఆకలితో వ్రతభంగం చేసిన కారణంగా దుఃఖిస్తుంది. దేవి అనుగ్రహంతో ఆశ్వయుజ బహుళ తదియనాడు చంద్రోదయ ఉమావ్రతం చేయడంతో భర్త యవ్వనంగా మారుతాడు. అందువల్లే ఈ వ్రతం అవివాహితులకు సత్పతి, వివాహితులకు సౌభాగ్యం ప్రసాదిస్తుంది. అట్లతద్దే అమ్మవారికి ఇష్టమైన ఆటపాటల పండుగగా జరుపుకుంటారు. గుమ్మాలకు తోరణాలు కట్టి ఇంటిలో తూర్పు దిక్కున మంటపాన్ని ఏర్పాటు చేసి ధూప దీప నైవేద్యాలు పెట్టి గౌరీ స్తోత్రం, శ్లోకాలు పఠించి గౌరీదేవిని పూజిస్తారు. అట్లతద్దే ఆరట్లోయ్, ముద్దపప్పు మూడట్లోయ్ అంటూ ఆడపడుచులకు, బంధువులకు, ఇరుగు పొరుగుకు వాయినాలివ్వడం ఇందులో ఆచారం. సాయం సమయమందు వాయినాలు, నైవేద్యాలు పూర్తి చేసి గోపూజ అనంతరం చెరువులలో లేదా కాలువలలో దీపాలను వదిలి చెట్లకు ఊయలలు కట్టి ఊగడం చేస్తారు. ఈ అట్లతద్దెలో చంద్రారాధన ప్రధానమైన పూజ. చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రవచనం. ఈ పండుగలో అమ్మవారికి అట్లు నైవేద్యంగా పెట్టడంలో ఒక ఆంతర్యం ఉంది. నవగ్రహాల్లో కుజుడికి అట్లంటే మహాప్రీతి. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోష పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకం. రజోదయమునకు కారకుడు కనుక ఋతుచక్రం సరిగా ఉంచి ఋతు సమస్యలు రానివ్వక కాపాడుతాడు కుజుడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలు ఉండవు. మినుముల పిండి, బియ్యం పిండి కలిపి అట్లను తయారు చేస్తారు. మినుములు రాహునకు, బియ్యం చంద్రునకు సంబంధించిన ధాన్యాలు. గర్భదోషాలు పోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. తద్వారా గర్భస్రావం రాకుండా సుఖప్రసవం అయ్యేందుకు దోహదపడుతుంది కూడా. అందుకే ముత్తైదువులకు అట్లను వాయనంగా ఇస్తారు. ఇది అట్లతద్దెలో ఉన్న ఆంతర్యం, పరమార్థం. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంలో.